హలో ఫ్రెండ్స్, మే 11 అంటే రేపు మనం ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ స్థానాలకు పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఓటైపోతున్నాం. అయితే మనమంతా ఫిక్స్ అయిపోయాం ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీకి వేయకూడదు, ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు అనేది కూడా మనం ఫిక్స్ అయిపోయాం. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓటు వేసి తమ ప్రతినిధిని ఎన్నుకున్నప్పటికీ, ప్రజల చేత నడపబడే ప్రభుత్వం అని చెప్పుకుంటున్నప్పటికీ ఇన్ని లక్షల కోట్ల అవినీతి, అది కూడా ప్రజలకి నచ్చని పనైన అవినీతి అనేది ఎట్లా జరుగుతుంది? మనం ఓటు వేస్తున్నాం కానీ ఆ ఓటు వేసే పద్ధతి వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మనం ఒక పార్టీని లేదంటే దాని అధినేతని చూసి ఓటు వేస్తున్నాం తప్ప మన నియోజకవర్గ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు మనకి అందుబాటులో ఉంటారు? ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వాల నుంచి అవి అర్హులందరికీ అందేలాగా ఎవరు చూస్తారు అనే విషయాన్ని మనం ఎప్పుడూ గమనించడం లేదు. కేవలం ఒక పార్టీని ఎంచుకుంటున్నాం, లేదంటే ఆ పార్టీ అధినేతని చూసో మనం ఓటేస్తున్నాం. రీసెంట్గా కూడా చూసాం, ఒక పార్టీ అధినేత మన చీఫ్ మినిస్టర్ నన్ను చూసి ఓటేయండి, క్యాండిడేట్ ఎవరైనా సరే నన్ను చూసి ఓటేయండి అని అడగడం మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాం. అయితే ఆయన అడగడంలో తప్పేమీ లేనప్పటికీ మనం ఓటు వేసే విధానం ఎలా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓటు వేసి ఒక ప్రతినిధిని ఎన్నుకున్నప్పటికీ కూడా కేవలం ఓటు వేసేటప్పుడు మాత్రమే పనిచేస్తున్న ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఎందుకు పనిచేయడం లేదు? వీళ్ళు ఏది చెప్తే దానికి మనం ఎందుకు తలూపుతున్నాం? రీసెంట్గానే మనం చూసాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎంతో అభివృద్ధి చేశాం, దేశాన్ని ప్రపంచ నలుమూలలా మన పేరు వినబడేలా చేశాం అని చెప్పుకుంటున్న పార్టీ కూడా తాము చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోకుండా, లేదంటే మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాము అని చెప్పకుండా కేవలం కులాల్ని మతాల్ని అడ్డుపెట్టుకొని జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడిగే నీచమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి కారణం మనం ఒక పార్టీని ఎంచుకొని ఆ పార్టీకి భారీ స్థాయిలో భారీ మెజారిటీ సీట్లను కట్టబెట్టి వారికి అధికారాన్ని ఇవ్వడం, దాంతో వాళ్ళు ఏది చేస్తే అదే రైట్ అన్నట్టుగా అయిపోతుంది. వాళ్ళు కావాలంటే మనల్ని నిజాన్ని అబద్ధంగా కూడా మార్చగలుగుతున్నారు. వాళ్ళు ఎప్పుడో ప్రజల చేతుల్లో నుంచి అధికారం అనేది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక ప్రజాస్వామ్య దేశంగా గతంలో ఇకపై ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే గతంలో కూడా లేదు. కేవలం ఓటు వేసేటప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన నియోజకవర్గంలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, ఏ పార్టీ నుంచి నిలబడ్డారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు మనకి సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, మనకు అందుబాటులో ఉంటారా లేదా, సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ కులానికి మతానికి సంబంధం లేకుండా ఎవరు చేయగలుగుతారు? ఒకవేళ ప్రభుత్వం కనుక అన్యాయం చేయదలిస్తే ఎవరు మన వైపు ఉండి పోరాడగలుగుతారు అనే విషయాన్ని ఆలోచించి ఓటు వేయండి. ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి. కేవలం పార్టీని, అతని అధినేతను చూసి మనం ఓటు వేసి భారీ మెజారిటీని కట్టబెట్టి వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళ ముందు చేతులు చాచే పరిస్థితిని అయితే తెచ్చుకోవద్దు. మనం ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ వాళ్ళు చేసిందే పని అన్నట్టు, వాళ్ళు చేసిందే మనం చేయాలన్నట్టు, వాళ్ళు చెప్పిందే న్యాయం అన్నట్టుగా నడుస్తుంది. అలా కాదు. ఒక పార్టీకి ఎప్పుడూ కూడా భారీ మెజారిటీ అనేది ఇవ్వకండి. అధికారం అనేది ఎప్పుడు ప్రజల చేతుల్లో ఉండాలి అంటే ప్రజలు ఎప్పుడూ కూడా స్థానిక సమస్యల మీదే దృష్టి పెట్టాలి. కాబట్టి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. జై హింద్, జై భారత్.